హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దోసకాయతో అటుకులు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను. ఇది మన కీర దోసకాయ కదండి, మన లోకల్ కాయలు వస్తాయి కదా, అవి తీసుకోవాలి. అలాగే అటుకులు కూడా తీసుకోవాలి. ముందుగా ఈ దోసకాయని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ముందర పార్ట్ ఉంటుంది కదా, అది తీసి ఇలా ఘాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్స్ పెట్టేసుకుంటే ఇలా పైన రబ్ చేయాలి. రబ్ చేస్తే మనకు చేదంతా, దోసకాయలో ఉన్న చేదంతా పోతుంది. కొంచెం ఇలా నురగలాగా వస్తుంది మనకి ఇలా రబ్ చేస్తుంటే. చూడండి, ఇలా వైట్గా కనపడుతుంది కదా నురగ. దీనివల్ల మన ఈ దోసకాయలో ఉండే చేదంతా కూడా పోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా నురగలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పాట్ని తీసేయాలి. తీసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దోసకాయని. ఈ గుజ్జు భాగం అంతా కూడా తీసేయాలి. తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, మనం ఇలా దోసకాయ ముక్కలు రెడీ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. అల్లము, తురుముకున్న అల్లము, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందుగా మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి నేను. ఆయిల్ వేడవ్వాలి. మనకు ఆయిల్ వేడైపోయిందండి. ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటగా ఉంటున్నాయి కదా, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనకు నవరాత్రులు కదా, వెల్లుల్లి తినం కాబట్టి ఇలా దోసకాయతో అటుకులు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకు, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, మనము 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకున్నామండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం తురుముకున్నాం కదా, ఈ అల్లం కూడా వేసేసుకోవాలి. వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. మనకు త్వరగా ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు. అలాగే ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నామండి. వాటర్ మనము దోసకాయ త్వరగా ఉడకడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నాం కదా, మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఈ అటుకులు తీసుకున్నాం కదా, వీటిని 2 సార్లు నీటిలో కడిగేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసుకున్నాము. పైన దోసకాయ ముక్కలు కూడా ఇప్పుడు మనం కడిగేసి ఉంచుకున్న అటుకులు కూడా వేసుకోవాలి.
ఇలా వెంటనే కూడా కడిగేసుకుంటే మనకు కొంచెం మెత్తగా కాకుండా ఉంటాయండి అటుకులు, మంచిగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకున్నాం కదా, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకుందాం కదా మొత్తం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి. మనకు రెడీ అయిపోయినాయండి దోసకాయ అటుకులు. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. దోసకాయ అటుకులు రెడీ అయిపోయినాయండి. నవరాత్రుల్లో ఉల్లి వెల్లి తినకుండా ఇలా దోసకాయతో చేసుకుంటే చాలా బాగుంటున్నాయండి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.